హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విషు టాక్స్. ఈరోజు నేను డిటెక్టివ్ రిడిల్స్ అడుగుతున్నాను. ఒకవేళ ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ని గెస్ చేయండి. ఇక్కడ అనిత, భవిత, ధీరక్ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అయితే అనిత అంటుంది, భవిత నిన్ను ఇన్వైట్ చేశాను అంటుంది. భవిత అంటుంది, లేదు ధీరక్ ఇన్వైట్ చేశాడు అంటుంది. అయితే ఇద్దరిలో అబద్ధం ఎవరు చెప్తున్నారో ఇప్పుడు మనము చూద్దాము. అయితే భవిత దగ్గరున్న వ్యాలెట్ని చెక్ చేస్తే దానిపైన డేట్ ఆఫ్ బర్త్ అని ఒకటి ఉందన్నమాట, 1996 అని. సో తన ఫోన్ని చెక్ చేస్తే ఎవరు ఇన్వైట్ చేశారనేది తెలుస్తుంది కదా. అందుకని నేను ఫోన్ని చూడబోతున్నాను. 1996 తోటి ఓపెన్ చేస్తే ధీరక్ మెసేజ్ చేశాడనమాట, డిన్నర్కి వెళ్దామా అన్నట్టుగా ధీరక్ది మెసేజ్ ఉంది. సో ఇప్పుడు ఈ క్లూని ఆధారంగా చేసుకొని చూసినట్లయితే మనకు అబద్ధం చెప్తుంది అనిత అనమాట. సో మీరు కూడా ఇలాగే ఆలోచిస్తే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు లేడీస్ మా బాబు బెస్ట్ అంటే మా బాబు బెస్ట్ అని అనుకుంటున్నారు. అయితే ఇక్కడున్న క్లూ ఆధారంగా బెస్ట్ ఎవరో గమనించి నాకు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే నేను మీకు క్లూ చూపిస్తాను. క్లూ చూసిన తర్వాత ఆన్సర్ కరెక్ట్ చేసిన వాళ్ళు లైక్ చేయండి. ఇక్కడున్న క్లూ ఆధారంగా హ్యారీ వచ్చేసి C-, జోయల్ వచ్చేసి A++ ఉంది కదా. సో బెస్ట్ వచ్చేసి జోయల్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా జోయల్ అనుకుంటే ఒక లైక్ చేయండి. ఇక్కడ ఉన్న ఇమేజ్ని బాగా గమనించండి. ఇక్కడ A-B-C అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అయితే వాళ్ళు ఒక ఫ్లైట్ని మిస్ అయ్యారనమాట. నేను చూపించే క్లూస్ చూసి ఎవరు నిజం చెప్తున్నారో బాగా గమనించి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే A అనే అతని టికెట్ పైన Z52 అని రాసిందనమాట. అండ్ నెక్స్ట్ B అనే అమ్మాయి కదా, B అనే అమ్మాయి టికెట్ పైన ఏం రాసిందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. G43 అని రాసిందనమాట. B అనే అమ్మాయి టికెట్ పైన G43 అని రాసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ C కదా, C అతని టికెట్ పైన ఏం రాసిందంటే C14. మళ్ళీ చెప్తున్నాను, C14 అని రాసింది. ఈ టికెట్స్ అన్నింటినీ గమనించి ఎవరు నిజం చెప్తున్నారో నాకు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆన్సర్ వచ్చేసి C అనమాట. ఎందుకంటే C14 అని టికెట్ రాసింది C కాబట్టి ఆన్సర్ వచ్చేసి C. కరెక్ట్ చేసిన వాళ్ళు లైక్ చేయండి. ఇక్కడ A-B-C అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అయితే వీరు రాస్తున్న ఎగ్జామ్లో ఒకరు చీట్ చేస్తున్నారనమాట. సో మీరు ఈ ఇమేజ్ని బాగా గమనించి చీట్ చేస్తుంది ఎవరో గుర్తుపట్టి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. ఇక్కడ C అనే వ్యక్తి ఉన్నాడు కదా, తను బ్లూటూత్ పెట్టుకున్నాడు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి C అనమాట. చీట్ చేస్తుంది C. మీరు కూడా అదే అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ A-B-C అనే ముగ్గురు కిడ్స్ ఉన్నారు. అయితే ఇక్కడున్న ముగ్గురిలో ఒకరు ఏలియన్ అన్నమాట. అయితే ఇక్కడున్న ఆట వస్తువుల్లో లాలీపాప్ చూడగానే ముగ్గురు ఫేసెస్ ఇలా అయ్యాయి. అయితే ఈ ఇమేజ్ని బాగా గమనించి ఇందులో ఏలియన్ ఎవరో గుర్తుపట్టి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆన్సర్ని రివీల్ చేశాక కరెక్ట్ చేసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. సో లాలీపాప్ని చూడగానే C అనే నాలుక గ్రీన్ కలర్లో మారింది కదా. సో తను వచ్చేసి ఏలియన్ అన్నమాట. మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ A-B-C అనే ముగ్గురు బాబులు ఉన్నారు. అయితే ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి వాళ్ళ బాబు ఎవరో మీరు బాగా గమనించి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆన్సర్ని రివీల్ చేశాక కరెక్ట్ చేసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. సో మనం ఇక్కడ ఉన్న ఇమేజ్ని బాగా గమనించినట్లయితే C అనే బాబు బ్యాండ్ ఏది సేమ్ ఉందన్నమాట. సో నేనైతే ఆన్సర్ని C అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఆన్సర్ వచ్చేసి C అన్నమాట. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇక్కడ కనిపిస్తున్న బాటిల్లో ఒక పెద్ద సైజు యాపిల్ని పెట్టాలన్నమాట. ఇక్కడ కండిషన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న బాటిల్ని పగలగొట్టకూడదు, అలా అని చెప్పేసి కట్ చేయకూడదు. సో అలా ఎలా చేయకుండా మనం యాపిల్ని పెంచవచ్చో బాగా ఆలోచించి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆన్సర్ని రివీల్ చేశాక కరెక్ట్ చేసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. సో ఆన్సర్ వచ్చేసి యాపిల్ అనేది చిన్నగా ఉన్నప్పుడే మనం ఈ బాటిల్లో ప్లేస్ చేయాలన్నమాట. అప్పుడు ఆ యాపిల్ అనేది బాటిల్లోనే పెరుగుతుంది. సో ఆ బాటిల్లోనే పెద్దగా అవుతుంది. ఇలా అన్నమాట. మీరు కూడా ఇలాగే ఆలోచిస్తే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. రవి ఒక రూమ్లో ఇరుక్కుపోయాడు.
బయటికి వెళ్ళడానికి ఇక్కడ 3 దారులు ఉన్నాయి. ఈ 3 డోర్లలో ఏ డోర్ ఓపెన్ చేస్తే తను సేఫ్గా బయటికి వెళ్తాడో బాగా ఆలోచించి చెప్పండి. మొదటి డోర్ వెనకాల అగ్ని మంటలు ఉన్నాయి. సో తను అగ్ని మంటల్ని దాటుకొని బయటికి సేఫ్గా వెళ్తాడా గమనించి చెప్పండి. అలాగే సెకండ్ డోర్ ఓపెన్ చేస్తే యాసిడ్ రెయిన్ ఉందన్నమాట. సో యాసిడ్ రెయిన్ నుండి వెళ్ళాలంటే ప్రమాదం కదా, తను సేఫ్గా వెళ్ళగలడా లేడా. థర్డ్ డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఒక బేర్ ఉంది, అది 2 ఇయర్స్ నుండి ఏం తినకుండా ఉందన్నమాట, మంచి ఆకలితో. సో ఏ డోర్ ఓపెన్ చేస్తే తను సేఫ్గా బయటికి వెళ్తాడో మీరు బాగా గమనించి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆన్సర్ వచ్చేసి బేర్ ఉన్న డోర్ నుండి వెళ్తాడు. ఎందుకంటే అది 2 ఇయర్స్ నుండి ఏం తినలేదు కదా, 2 ఇయర్స్ నుండి ఏం తినకపోతే అది డెడ్ అయి ఉంటుంది. సో అది సేఫ్ అన్నమాట ఆ డోర్. ఇక్కడ ఏ అండ్ బి అనే 2 వ్యక్తులు ఉన్నారు. అయితే ఇక్కడున్న ఇమేజ్ని బాగా గమనించి ధనవంతులు ఎవరో బాగా గమనించి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆన్సర్ కరెక్ట్ చేసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. సో ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ వచ్చేసి ఏ అన్నమాట. ఎందుకంటే తను తాగే బాటిల్ కాస్ట్ ఎక్కువగా ఉంది. సో ఇద్దరిది కంపేర్ చేసుకుంటే ఏ రిచ్ అన్నమాట. రాము ఒక ఇంట్లో ఇరుక్కుపోయాడు. తను బయటికి రావడానికి ఇక్కడ 3 డోర్లు ఉన్నాయి. అయితే ఏ డోర్ నుండి బయటికి వస్తే తను సేఫ్గా ఇంటికి వెళ్తాడో బాగా గమనించి చెప్పండి. అయితే మొదటి డోర్ ఓపెన్ చేస్తే ఒక హంతకుడు ఉన్నాడు. సెకండ్ డోర్ ఓపెన్ చేద్దామంటే అక్కడ ఒక లయన్ ఉంది, అది 2 ఇయర్స్ నుండి ఏం తినకుండా ఉంది. అండ్ థర్డ్ డోర్ ఓపెన్ చేద్దామంటే అక్కడ ఫైర్ ఉందన్నమాట. సో ఈ 3 ఏది ఓపెన్ చేస్తే సేఫ్గా ఇంటికి వెళ్తాడో బాగా గమనించి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆన్సర్ని రివీల్ చేశాక కరెక్ట్ చేసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ డోర్ ఓపెన్ చేస్తాడనమాట. ఎందుకంటే ఆ లయన్ అనేది 2 ఇయర్స్ నుండి తినకుండా ఉంది కదా, సో అది డెడ్ అయి ఉంటుందన్నమాట. మీరు కూడా ఇలాగే ఆలోచిస్తే లైక్ చేయండి. ఏ అండ్ బి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు, అలాగే మంచి స్నేహితులు కూడా. అయితే వీరిద్దరిలో ఒకరు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. అదెవరో గమనించి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 2022లో వారిద్దరూ ఇలా ఉన్నారు. అండ్ కొన్ని ఇయర్స్ గడిచాయన్నమాట. సో 2050 వచ్చేసరికి వారిద్దరూ ఇలా ఉన్నారు. అయితే వీరిద్దరిలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది ఎవరో గమనించి కామెంట్ చేయండి. ఆన్సర్ కరెక్ట్ చేసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. సో ఆన్సర్ వచ్చేసి ఏ అన్నమాట. ఎందుకంటే 2050 వచ్చినా కూడా తను ఏం చేంజ్ కాలేదన్నమాట. సో అందుకని చెప్పేసి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది ఏ అన్నమాట. ఇక్కడ ఏబిసి అనే 3 వ్యక్తులు ఉన్నారు. అయితే ఈ 3లో ఒకరు డైట్ చేస్తున్నారు, అంటే డైట్ ఫాలో అవుతున్నారు. అది ఎవరో బాగా గమనించి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఆన్సర్ని రివీల్ చేశాక కరెక్ట్ చేసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. సో నేనేమనుకుంటున్నాను అంటే సి అనే వ్యక్తిని గమనిస్తే తను పిజ్జా తింటుంది. సో పిజ్జా తింటే ఎక్కువ క్యాలరీస్ వస్తాయి కదా, సో తను కాదు. ఏ అండ్ బిలో ఎవరో ఒకరు డైట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అతని ఫోన్ నెంబర్ చెక్ చేస్తే తన దగ్గర ఇలా ఉందన్నమాట. సో తన దగ్గర ఉన్న ఆధారాన్ని బట్టి తను డైట్ చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు కూడా అనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ ఏబిసి అనే 3 వ్యక్తులు ఉన్నారు. వీరు 3 ఒక రన్నింగ్ రేస్లో పాల్గొన్నారు. అయితే ఈ 3లో గెలిచేది ఎవరో మీరు బాగా గమనించి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆప్షన్ ఏ ఉంది కదా, తను షూ లేస్ కరెక్ట్గా కట్టుకోలేదు. అండ్ ఆప్షన్ సిని ఒకసారి బాగా గమనించండి, తను సిగరెట్ తాగుతున్నాడు. సో సిగరెట్ తాగితే అలసిపోతాం కదా, అందుకని చెప్పేసి ఆయాసం వస్తుంది కదా, అందుకని తను కూడా విన్ అవ్వలేడు. సో ఏ విన్ కాలేరు, సి విన్ కాలేరు. సో విన్ అయ్యేది బాగా ఛాన్స్ ఉన్నది బి అన్నమాట. మీరు కూడా అలాగే ఆలోచిస్తే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. రాము ఒక ఇంట్లో ఇరుక్కుపోయాడు. తను బయటికి రావడానికి ఇక్కడ 3 డోర్లు ఉన్నాయి. అయితే ఏ డోర్ ఓపెన్ చేస్తే తను సేఫ్గా ఇంటికి వెళ్తాడో బాగా గమనించి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మొదటి డోర్ దగ్గర ఒక లయన్ ఉంది, అది 2 డేస్ నుండి ఏం తినకుండా ఆకలితో ఉంది. అండ్ సెకండ్ డోర్ దగ్గర 1890 నుండి 300 హత్యలు చేసిన ఒక హంతకుడు ఉన్నాడు. అండ్ థర్డ్ డోర్ దగ్గర ఒక ఫైర్ ఉందన్నమాట. సో ఏ డోర్ నుండి ఓపెన్ చేస్తే తను సేఫ్గా ఇంటికి వెళ్తాడో బాగా గమనించి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నేనైతే ఏమనుకుంటున్నానంటే సెకండ్ డోర్ బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే తను 1890 నుండి 300 హత్యలు చేశాడంటే ఇప్పటికీ బ్రతికి ఉండడు. సో సెకండ్ డోర్ బెటర్ అనమాట. తను డెడ్ అయి ఉంటాడు కాబట్టి సెకండ్ డోర్ నుండి వెళ్తే సేఫ్గా వెళ్తాడు.
ఇక్కడ ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అయితే కనిపిస్తున్న ఇల్లు ఉంది కదా, అది నాదంటే నాది అని గొడవ పెట్టుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న క్లూ ఆధారంగా ఎవరు అబద్ధం చెప్తున్నారో బాగా గమనించి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆన్సర్ కరెక్ట్ చేసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. ఏ అతని కీస్ వచ్చేసి 23 అని ఉందన్నమాట. అలాగే బి అతని కీ కూడా చూద్దాము. ఇద్దరిది చూసిన తర్వాత ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలిసిపోతుంది. బి అతని కీ వచ్చేసి 22 అని ఉందన్నమాట. రూమ్ నెంబర్ కూడా మనకి ఏముందంటే అది కూడా ఒకసారి చూసి కన్ఫర్మేషన్ చేసుకుందాము. రూమ్ నెంబర్ వచ్చేసి మనకు 22 అని ఉంది కదా. సో ఈ రూమ్ వచ్చేసి బి అతనిది అనమాట. సో అబద్ధం చెప్తుంది ఏ అనమాట. మీరు కూడా ఏనే అనుకుంటే ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే లైక్ కూడా చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని బాగా గమనించండి. ఇందులో కింద కనిపిస్తున్న వస్తువులు ఎక్కడున్నాయో బాగా గమనించి ఒకసారి గెస్ చేయండి. నేను మీకు 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఈలోగా గెస్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ మార్క్ చేశాను చూడండి. మీరు కూడా ఇదే అనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అయితే ఈ ముగ్గురిలో రియల్ పోలీస్ ఎవరో బాగా గమనించి ఆన్సర్ని గెస్ చేయండి. నేను మీకు 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఆ తర్వాత ఆన్సర్ని రివీల్ చేస్తాను. ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ చేసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఏ షూస్ చేంజ్ ఉన్నాయి. సో ఏ కాదనమాట. బి క్యాప్ కూడా చేంజ్ ఉంది. సో బి కూడా కాదు. ఆన్సర్ వచ్చేసి సి అనమాట. మీరు కూడా సి అనుకుంటే ఒక లైక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని బాగా గమనించండి. ఇక్కడ కనిపిస్తున్న ముగ్గురిలో అతని భార్య ఎవరో బాగా గమనించి ఆన్సర్ని గెస్ చేయండి. నేను మీకు 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఈలోగా ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి అతను పట్టుకున్న షూ సి, ఆమె షూ ఇద్దరివి సేమ్. మీరు కూడా అదే అనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడున్న ఇమేజ్ని బాగా గమనించండి. ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయికి కాబోయే భర్త ఎవరు బాగా గమనించి ఆన్సర్ని గెస్ చేయండి. నేను మీకు 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఈలోగా ఆన్సర్ని కరెక్ట్ చేయండి. 10 సెకండ్స్ అయిపోయాక ఆన్సర్ని రివీల్ చేస్తాను. ఆన్సర్ కరెక్ట్ చేసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి అక్కడ బి అతను వాంటెడ్ అనమాట. సో తను కాదు. అలాగే ఏ అతను మ్యారీడ్ అనమాట. సో తను కూడా కాదు. ఆన్సర్ వచ్చేసి సి అనమాట. ఎంతమంది కరెక్ట్ చేశారు లైక్. ఇక్కడున్న ఇమేజ్ని బాగా గమనించండి. ఇక్కడున్న ముగ్గురిలో చికెన్ బ్రెడ్ తిన్నది ఎవరు బాగా గమనించి ఆన్సర్ని గెస్ చేయండి. నేను మీకు 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఈలోగా ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఏ అనమాట. ఎందుకంటే బి అతను వెజిటేరియన్, సి ఆమెనేమో ఇందాకే వచ్చింది. ఇంకా వర్షం చుక్కలు కూడా అలాగే ఉన్నాయి అంబ్రెల్లాకి. సో ఆన్సర్ వచ్చేసి ఏ అనమాట. మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని బాగా గమనించండి. ఇందులో కింద కనిపిస్తున్న వస్తువులు ఎక్కడున్నాయో బాగా గమనించి ఒకసారి గెస్ చేయండి. నేను మీకు 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఈలోగా గెస్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ మార్క్ చేశాను చూడండి. మీరు కూడా ఇదే అనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.